హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం మోస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్‌కి ఉండే డౌట్ యూపీఎస్సీ బుక్ లిస్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది ప్రిపరేషన్‌లో ముఖ్యమైన పార్ట్ ఏంటి అంటే బుక్స్‌ని గ్యాదర్ చేయడం. సో వీళ్ళు ఏ ఆథర్ బుక్స్ మనం రిఫర్ చేయాలి, ఏ బుక్‌లోంచి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది అనే చాలా డౌట్స్ మన యొక్క ఆస్పిరెంట్స్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికన్నా ముందు మన ఛానల్‌లో తెలుగు మరియు ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్‌కి సంబంధించిన గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది. సో వీడియోస్ చూసేవారు మనకు సపోర్ట్ అందించడం కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మీ ప్రయత్నానికి మా వంతు సహాయం అందించాలి అన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక టాపిక్‌లోకి వెళ్తే మన ప్రిపరేషన్ అనేది 2 స్టెప్స్‌లో మీరు చేస్తూ ఉంటారు. ఒకటి బేసిక్ బుక్స్ అనేవి రిఫర్ చేస్తారు. అలాగే స్టాండర్డ్ బుక్స్ అనేవి కూడా రిఫర్ చేస్తారు. బేసిక్స్‌కి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏం చేస్తారు అంటే ఎన్‌సీఈఆర్‌టీని రిఫర్ చేస్తారండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అయితే ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో మనం 6థ్ క్లాస్ టు 12థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ అనేవి రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే నేను ఆస్పిరెంట్స్‌కి చెప్పే ఇంపార్టెంట్ కీనోట్ ఏంటి అంటే మీరు ఎన్‌సీఈఆర్‌టీ అనేది రిఫర్ చేయండి. కానీ ఎన్‌సీఈఆర్‌టీ బుక్ మొత్తం రిఫర్ చేసేటువంటి టైంని యూటిలైజ్ చేసుకోండి. ఎలా అంటే మనకి ఆన్‌లైన్‌లో ఎన్‌సీఈఆర్‌టీ జిస్ట్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఈ జిస్ట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వగలిగితే ఒక బుక్ చదివేంత టైంలో మనం ఒక 3 బుక్స్ యొక్క జిస్ట్‌ని మనం కంప్లీట్ చేసేవాళ్ళం అవుతాము. సో ఆ విధంగా మనకి టైం సేవ్ అవుతుంది. ఇంకో కీనోట్ ఏంటి అంటే మనలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అండ్ స్టాండర్డ్ బుక్స్‌లోనే చాలా టైప్స్ ఆఫ్ ఆథర్స్ బుక్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి బుక్‌లో ఉన్న కంటెంట్ సేమ్. కాబట్టి మీరు ఎన్‌సీఈఆర్‌టీ బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అండ్ దెన్ మనం తీసుకునే స్టాండర్డ్ బుక్స్ మాత్రం మీరు ఏదో ఒక ఆథర్‌ది తీసుకోండి. తీసుకొని మనం ప్రీవియస్ క్వెషన్స్ అనేవి వెరిఫై చేస్తున్నప్పుడు ఒక టాపిక్ అనేది ఆ బుక్ నుండి మనకు కవర్ కాకపోతే అప్పుడు ఆ టాపిక్ అనేది వేరే బుక్‌లో మళ్ళీ రీసెర్చ్ చేసుకోండి. అంతేగాని అన్ని రకాల బుక్స్ చదివి దాని మీద టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. సో ఇప్పుడు మనం ఈ బేసిక్స్ అండ్ స్టాండర్డ్ బుక్స్‌లో మనం తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కూడా బుక్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము. దానిలో జియోగ్రఫీ, హిస్టరీ, సొసైటీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈ 4 పార్ట్స్ కూడా మనకి పేపర్ 1లో కవర్ అవుతూ ఉన్నాయండి. సో పేపర్ 1కి సంబంధించిన బుక్ లిస్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అండ్ ఆప్షనల్ అండ్ కంపల్సరీ పేపర్స్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. అప్పుడే మీకు అప్డేట్స్ అనేవి అందుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రఫీకి వెళ్తే మనకి ఎన్‌సీఈఆర్‌టీ బుక్ లిస్ట్ అనేది జియోగ్రఫీ నుండి చూసుకుంటే ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అనే మనం 4 పార్ట్స్‌ని కూడా మనం కవర్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ మాత్రం తీసుకున్నా తీసుకోకపోయినా నేను చెప్పాను కదండి, జిస్ట్ అనేది మాత్రం మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫిజికల్ జియోగ్రఫీకి వచ్చేటప్పటికి జీసీ లియాంగ్ బుక్ అనేది మీకు ప్రిలిమ్స్ వరకు కూడా చాలా బాగుంటుంది. ప్రిలిమ్సే కాదు మెయిన్స్‌కి కూడా మోస్ట్లీ సరిపోవచ్చు. మోస్ట్ ఆఫ్ మెంబర్ జీసీ లియాంగ్ బుక్ అనేది రిఫర్ చేస్తూ ఉంటారండి ఫిజికల్ జియోగ్రఫీకి వచ్చేటప్పటికి. అయితే ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేవి తెలుగు మీడియంలో రాసినా ఇంగ్లీష్ మీడియంలో రాసినప్పటికీ కూడా సేమ్ అండి. అయితే మీకు తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి డిఫరెంట్ బుక్స్ అయితే మీరు వెరిఫై చేయాలి. ఇంకొక కీనోట్ ఏంటి అంటే గనుక మీరు తెలుగు మీడియం అయినప్పటికీ ఇంగ్లీష్‌లో బుక్ అనేది ఖచ్చితంగా రిఫర్ చేయాలి. అది మినిమమ్ ఎన్‌సీఈఆర్‌టీ అయినప్పటికీ. ఎందుకంటే క్వెషన్ పేపర్ మనకి ఇంగ్లీష్‌లో అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఆ క్వెషన్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మినిమమ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ అలాగే ఒక టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ టెక్టానిక్స్ అని గాని, లేదు అంటే గనుక టోర్నడో అని గాని, ఇలా మనకి కొన్ని కీవర్డ్స్ అనేవి మనకి తెలిసినప్పుడే, తెలుగు మీనింగ్ తెలిసినప్పుడే దాని యొక్క ఓవర్ వ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క తెలుగు ఆస్పిరెంట్ కూడా. సో తెలుగు బుక్స్ లిస్ట్‌కి వచ్చేటప్పటికి ఫిజికల్ జియోగ్రఫీ నుండి భౌతిక భూగోళ శాస్త్రం అనే బుక్ అనేది నేను రిఫర్ చేస్తూ ఉన్నాను. అండ్ దెన్ ఇండియన్ జియోగ్రఫీకి భారతదేశం ప్రాంతీయ భూగోళ శాస్త్రం అనే బుక్ అనేది రిఫర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్స్ అండి. తెలుగు అకాడమీ బుక్స్ స్టాండర్డ్స్ అనేవి చాలా మంచివి అండ్ బాగుంటున్నాయి కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ తెలుగు ఆస్పిరెంట్స్ అయినప్పటికీ అండ్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ఈ బుక్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. ఒకవేళ వరల్డ్ హిస్టరీ మనం చూసుకుంటే ప్రపంచ భూగోళ శాస్త్రం అనే బుక్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంది. అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనేది కవర్ చేస్తుంది కాబట్టి ఆర్థిక భూగోళ శాస్త్రం అనే తెలుగు అకాడమీ బుక్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇవి తెలుగు మీడియం బుక్ లిస్ట్ అండి. అయితే ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఫిజికల్ జియోగ్రఫీకి వచ్చేటప్పటికి జీసీ లియాంగ్ బుక్ అండ్
ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేటప్పటికి డిఆర్ కుల్లర్ అనే బుక్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ వరల్డ్ జియోగ్రఫీకి వచ్చేటప్పటికి ముజద్ హుస్సేన్ సార్ బుక్ అయితే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. సో ఇవ్వండి పేపర్ 1లో జియోగ్రఫీకి సంబంధించిన బుక్ లిస్ట్ అనేది. అండ్ పేపర్ 1లోనే హిస్టరీకి సంబంధించిన బుక్ లిస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఎన్సీఆర్టీకి వచ్చేటప్పటికి మనం హిస్టరీలో క్లాస్ 11th అనేది ఏన్షియంట్ హిస్టరీ బుక్ అండి, చాలా బాగుంటుంది. అండ్ క్లాస్ 12th మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ క్లాస్ 11లోనే మిడివల్ హిస్టరీ కూడా ఉంటుంది. ఈ 3 బుక్స్ అనేవి ఎన్సీఆర్టీ నుండి బేసిక్స్కి సరిపోతాయండి. అండ్ దెన్ ఎన్సీఆర్టీస్ కనుక మీరు చూసుకుంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ అనేవి మీరు రెఫర్ చేసుకోండి. కానీ నేను చెప్పాను కదా ఆల్రెడీ, జిస్ట్ అనేది మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీ టైం సేవ్ అవుతుంది. అండ్ దెన్ మీకు స్టాండర్డ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అనేది మీకు వీలవుతుంది. తెలుగు మీడియం స్టాండర్డ్ బుక్స్ లిస్ట్కి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ నుండి ఆర్ఎస్ శర్మ సార్ బుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ దెన్ మిడివల్ హిస్టరీకి వచ్చేటప్పటికి సతీష్ చంద్ర సార్ బుక్ అయితే బాగుంటుంది. అండ్ మోడర్న్ హిస్టరీకి వచ్చేటప్పటికి బిపిన్ చంద్ర బుక్ బాగుంటుంది. అండ్ దీంతో పాటు మనం ఈ మోడర్న్ హిస్టరీలోనే 3 స్టేజెస్గా మనం చదువుతూ ఉంటామండి. మోడర్న్ హిస్టరీతో పాటు డ్యూరింగ్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అండ్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ అనేటువంటి 3 పార్ట్స్గా మనం కవర్ చేస్తే కనుక తెలుగు అకాడమీ బుక్స్లోనే మనకి భారతదేశ స్వతంత్ర ఉద్యమ చరిత్ర అనేటువంటి బుక్ అనేది దొరుకుతుంది. దీంతోపాటు నేను ఎక్స్ట్రాగా భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్ర నంబుద్రిపాద్ అనే బుక్ అనేది రెఫర్ చేస్తున్నాను. ఇది ఒక కమ్యూనిజం ఐడియాతో ఉంటుందండి బుక్ అనేది. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు దొరికితే రిఫర్ చేయడానికి ట్రై చేయండి, దొరకకపోతే నో ప్రాబ్లం. ఈ స్వతంత్ర తర్వాత భారతదేశం అనే బుక్ బిపిన్ చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ సార్ రాసినటువంటి బుక్ అండి ఇది చాలా బాగుంది బుక్ అనేది. అండ్ వరల్డ్ హిస్టరీకి వచ్చేటప్పటికి BA 3rd ఇయర్ బుక్ అయినటువంటి ఆధునిక ప్రపంచ చరిత్ర, ఈ బుక్ అనేది రిఫర్ చేయొచ్చు. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేటప్పటికి భారతదేశ చరిత్ర సంస్కృతి ఇంటర్మీడియట్ సెమ్ 1 and 2 అండ్ భారతదేశ చరిత్ర సంస్కృతి ఇంటర్మీడియట్ సెమిస్టర్ 3rd and 4th, ఈ 2 బుక్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఇండియన్ సొసైటీకి వచ్చేటప్పటికి భారతీయ సమాజం అనే తెలుగు అకాడమీ బుక్ అనేది బాగుంటుందండి. లేదా ఇంకా మీకు స్టాండర్డ్ బుక్స్ ఏమైనా దొరికినప్పటికీ అవన్నీ రెఫర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ దొరకని టాపిక్ కోసం వేరే బుక్ అనేది ఖచ్చితంగా రెఫర్ చేయడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి ఒకే టాపిక్ని 2-3 బుక్స్లో మాత్రం రెఫర్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్కి వచ్చేటప్పటికి హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీలోనే ఆర్ఎస్ శర్మ సార్ బుక్ చాలా బాగుంటుంది. మిడివల్లో సతీష్ చంద్ర సార్ బుక్ మిడివల్కి అయితే నేను సజెస్ట్ చేస్తాను. మోడర్న్ హిస్టరీకి వచ్చేటప్పటికి స్పెక్ట్రమ్ అనే బుక్ అనేది చాలామంది రెఫర్ చేస్తూ ఉంటారు. అలాగే బిపిన్ చంద్ర సార్ బుక్ కూడా బాగానే ఉంటుంది. పోస్ట్ ఇండిపెండెన్స్ బుక్ అనేటువంటి బిపిన్ చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ మనం తెలుగు మీడియంలో ఏ బుక్ అయితే చూసామో అది ఇంగ్లీష్లో కూడా మనకు దొరుకుతూ ఉంటుందండి. ఆ బుక్ అనేది రెఫర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వరల్డ్ హిస్టరీకి వచ్చేటప్పటికి కృష్ణారెడ్డి సార్ బుక్ అయితే బెస్ట్ ఆప్షన్. ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా బుక్ అనేది మనం రెఫర్ చేయొచ్చండి. నెక్స్ట్ సొసైటీకి వచ్చేటప్పటికి ఎం సెంథిల్ కుమార్, ఎస్ రిజేష్ రాసినటువంటి బుక్ అయితే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే కవరేజ్ అనేది ఉంటుందండి. సో ఇది పేపర్ 1కి సంబంధించిన టోటల్ బుక్ లిస్ట్ అండి. మీకు ఈ బుక్స్ కాకుండా వేరే బుక్స్ అవైలబిలిటీలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎటువంటి డిస్కరేజ్ అనేది అవ్వద్దు. మీరు ఎలాంటి బుక్ రిఫర్ చేసినప్పటికీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ టోటల్ సిలబస్ కవరేజ్ ఉందా లేదా అనేది మస్ట్గా చెక్ చేసుకోండి. అండ్ ఆ సిలబస్ కవరేజ్ అనేది మీరు తీసుకున్న బుక్లో లేకపోతే ఆ సిలబస్ పార్ట్ని మాత్రం మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. సో పేపర్ 2 అండ్ పేపర్ 3, పేపర్ 4కి సంబంధించిన వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాము. సో వాటిని కూడా ఖచ్చితంగా చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో తెలుగు అండ్ ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి కూడా మినిమం గైడెన్స్ అనేది మేము అందించడానికి ట్రై చేస్తామండి. సో మా ఎఫర్ట్స్ని వాళ్ళ వరకు తీసుకెళ్లే బాధ్యత మీరు కూడా తీసుకొని దయచేసి మాకు సపోర్ట్గా నిలవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.